పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందన్న? సూపర్ అన్న. ఆయన గెలవకముందు ఎలా ఉన్నారు, గెలిచిన తర్వాత ఎలా ఉన్నారు? గెలిచిన తర్వాత అయినా సరే అతను చెప్పింది చెప్పినట్టే న్యాయం చేస్తున్నాడు అన్న. అడవి తల్లి అని చెప్పేసి కూడా ప్రోగ్రాం నిర్వహించారు, కార్యక్రమం శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్ గారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు లేని వారికి రోడ్డు సమస్యలు తీరుస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? పర్వాలేదన్న. కొన్ని దిక్కల మట్టికి కొన్ని దిక్కల రోడ్లు లేకపోయినా రోడ్లు బాగు చేస్తున్నారు, అన్నీ బాగు చేస్తున్నారు. 5 ఏళ్ళకి రోడ్లు కూడా గొయ్యలు ఉండేవి మొన్నటి వరకు. ఇప్పుడు రోడ్లు అవి అన్నీ బాగున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఒక న్యాయానికే కానీ దేనికైనా సరే ఇమ్యూనిటీ సెటిల్ అవుతాయి. అదే అతని ప్రభుత్వంలోనైతే మనకి ఏది పథకాలంటే ఇప్పుడు చాలా అప్పులు చేసి వెళ్ళిపోయారు. అప్పులు చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు జనాభాని మామూలుగా కింద మీద చూసుకొని వస్తున్నారా? మొన్న వరదలు వచ్చినాయి, అద్దుకొని ఆపు చేసి జనాభాకి మేలు చేసింది ఎవరన్నా? అది ఆలోచించాలి. బళ్ళుకే కానీ ఏట్లకైనా సరే ఇచ్చారు, డబ్బులు వేసారు. ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి డబ్బులు వేసారు. అది ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు, చేయాలని కోరిక ఉంది, అయినా కూడా చేస్తాను ఉన్నారు. మరి ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే గతంలోనే పథకాలు వచ్చాయి, ఇప్పుడు ఇంకా పథకాలు రావట్లేదు అంట. గతంలో పథకాలన్నీ ఒట్టి పథకాలే, ఎంతో దోసుకోవడం తప్ప ఏం లేదు. ప్రభుత్వం పనితీరు నెంబర్ 1 అండి. ఒక మాటలో చెప్పాలంటే దానికి దీనికి తేడా ఏంటంటే, ఏమంటే మీ నాన్నగారు ఉన్నారంటే గౌరవంగా ఉందా, ఏమైనా అమ్మ మొగుడు ఉన్నాడంటే గౌరవంగా ఉందా? ఏది గౌరవంగా ఉందో చెప్పాలి మీరు సమాధానం. అన్నీ ఎక్కంగానే ఇప్పుడు మన ఇంట్లోనే సర్దుకోవాలంటే అవ్వదు, ఎక్కంగానే అయిపోద్దా? ఇస్తారు, లేట్గా ఇస్తారు, ఏమవుద్ది? అది మనుషుల్లో ఉండాలండి ఆలోచన. ఆయన మాట్లాడింది రాగానే మనుషులందరూ తెలుసు, వాళ్ళకు ఉండాలి. దీంట్లో ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. మీ నాన్నగారు ఉన్నారా అనేదానికనే మీ అబ్బ ఉన్నాడు అనేదానికి తేడా ఉందిగా, అంత తేడా ఉంది ఇద్దరికి. అది ఇంతకుముందు అతను ఇప్పుడు ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఎవరికైనా పోలీసు వాళ్ళు ఎవరికి గెలిస్తే వాళ్ళకి ఇది ఇవ్వాలి, భద్రత ఇవ్వాలి కదా. వాళ్ళని ఇప్పుడు ఏది అధికార పార్టీ ఉంటే వాళ్ళు చెప్పినట్టుగా చేయట్లేదు వాళ్ళు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అంతమంది బందోబస్తు ఇచ్చేసి అంత ఇచ్చేసినా కూడా ఆయన అలా పోలీసు వాళ్ళని అలా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. ఆ విషయంలో అయితే ఏ పార్టీ అయినా సరే అది మాత్రం చాలా చిన్నతనమైన విషయం. ఎందుకంటే ఎస్ఐ గారు కూడా ఆయన కూడా చాలా బాధపడుతూ చెప్పాడు, నువ్వు సీఎం అయితే అవ్వచ్చు, ఎమ్మెల్యే అవుతాయి, ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. ఒక ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ, పరిటాల సునీత గారు ఉన్నారు, ఆవిడకి ఇస్తే ఒక సీఏను ఎస్ఐను 4 కానిస్టేబుల్ని ఇస్తారు. మరి ఈయనకి ఎంతమందిని ఇచ్చారు? 500 మంది 1000 మంది ఇచ్చారు ప్రొడక్షన్. అంతమందిని ఇచ్చినా కూడా ఆ జనం ఫోర్స్కి తట్టుకోలేకపోయారు. ఆ హెలికాప్టర్ని ఆపం చేశారంటే అవి అన్నీ ఏదే కొంచెం రాజకీయం కాదు, కొనుక్కోవడానికి తప్ప వేరే ఏదేం కాదు. అది అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని లైట్లు ఆపేసి నడిపించారు. ఆయన ఒక సీఎం అయి ఉండి కూడా, ఒక 14 సంవత్సరాలు సీఎంగా చేసిన ఆయన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కూడా ఆయనకు పర్మిషన్ ఇవ్వలేదు. మరి అలా అనుకుంటే అలాగా ఆయన వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఉంటే ఎంత సపోర్ట్ చేశారు. షర్మిల గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా చాలా పోలీసు వాడు కానీ ఎక్కడా కూడా ఏ అభ్యంతరం లేకుండా చేశారు. మరి ఈయన అలాగ మాట్లాడటం కొంచెం మాకు కూడా బాధాకరంగా అనిపిస్తుంది.